నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు అంటూ గత కొద్ది రోజులుగా అనేక అంశాలపైన వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇక తాజాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన మీడియా సమావేశంలో సైతం చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం లేకుండా క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్నారు, నేను చేసినటువంటి అద్భుతాలన్నింటినీ కూడా ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు అంటూ మరొకసారి ఆయన ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఏంటి నిజంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి పాలనలో తీసుకున్న నిర్ణయాలని ఈ రోజున తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారా? మరి వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి? ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిస్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, గత కొద్ది రోజులుగా చూస్తున్నాం క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ ఒకటే రాద్ధాంతం చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అటు భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే మిగతా అంశాలు కావచ్చు, అవన్నీ కూడా తాము తీసుకొచ్చినటువంటి ఏదైతే కనుక సంస్కరణలు, వాటన్నిటినీ ఈ రోజున కూటమి ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. ఇప్పుడు భూ సర్వే, 100 ఏళ్ల చరిత్ర, అసలు భూ సర్వే అనేటువంటి జరగలేదు. నా హయాంలో నేను భూ సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు. ఇది ఒక మహాయజ్ఞంలా నేను తలపెట్టాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. అంటే ఎలా చూడాలి? అసలు క్రెడిట్ ఉంటే కదండి చోరీ జరగడానికి. నీకైనా క్రెడిట్ ఉంటే అది బేహర్ బాబే అనొచ్చు. ఇప్పుడు పైసా లేని పర్సు, తిరగని వాచి చేతికి, ఒంటి నిండా గిల్టి నగలు పెట్టుకుని నన్ను దోపిడీ చేశారని గోలెట్టినట్టు ఉంది ఇది కదా. అతను ఏం క్రెడిట్ ఉంది చోరీ చేయడానికి? ఇక్కడ భూ సర్వే అంటారా? జగనన్న భూ సర్వే అని పెట్టాడు. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల ప్రజలకన్నా ఉపయోగం ఉండాలి, లేదా ఆ విధానాన్ని అనుసరించే విధానం కింద ఉండాలి. అతను కలబెట్టడం గందరగోళానికి దారితీసింది. అది తెలిసి కూడా దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయలేదు అప్పట్లో. ఇవాళకి అది చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. నువ్వు చేసిన పని కొంతమంది అవినీతి పరులకి అవకాశాన్ని ఇచ్చింది. వాళ్ళు ప్రజల్ని దోపిడీ చేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ జోలికి చాలామంది వెళ్ళరు, ఎందుకంటే అంత గజిబిజి చిక్కులతో ఉంటుంది అది. దాన్ని ఒక పక్క నుంచి మెల్లమెల్లగా చేసుకుంటూ రావాలి. రాష్ట్రం అంతా భూ సర్వే, డ్రోన్ సర్వే, ఆ సర్వే ఈ సర్వే నువ్వు గందరగోళం చేసి పెట్టేశావు. దాన్నే కొత్తగా చెప్పకలేదు. ఎవరి కాళ్ళు పూర్తిగా దాని తాలూకు ఇబ్బందులు అనుభవించిన వాళ్ళు ఇవాళకి అనుభవిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉన్న ప్రధాన సమస్య భూముల సమస్య. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న బాధ అంతా ఇంత కాదండి. వాళ్ళకి ఒక రకమైన ఆందోళన. నీ సర్వే వల్ల ఎక్కువ తక్కువ అటు ఇటు సరిహద్దులు మారిపోయి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ భూమి వాళ్ళు కాకుండా పోయే పరిస్థితిలో ఉంది. నెంబర్లో తారుమారైపోయినాయి. ఆన్లైన్లో భూమి చూపించట్లేదు. దీన్ని సరి చేసుకుంటానికి వెళ్తే ఇక్కడ అధికారులు, ఉద్యోగులు చేసిన తప్పుకి రైతులు అనుభవిస్తున్నారు ఫలితం కదా. ఇప్పుడు ఆధార్ కార్డు ఉందండి, లేదా ఓటర్ ఐడి ఉంది, దాని మీద పేరు తప్పు పడితే తప్పు ఎవరిదండి? ఆ టైప్ చేసినాడుది. తప్పు చేసాడు కాదు, కానీ శిక్ష అవడానికి మిత్ర 10 సార్లు తిరిగి మీరు దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటే ఆన్లైన్ గట్ట వచ్చింది కాబట్టి పర్లేదు. ఓటర్ ఐడిలో ఇబ్బందే కదా. నా పేరు శ్రీనివాస వెంకటరామారావు చౌదరి అయితే శ్రీనివాస వెంకట రమణారావు అని పడింది. ఇది ఏంటండి రమణారావు ఉంది అన్నాడు ఓటేయటం వెళ్ళినప్పుడు. అలాగ ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తారు, టైప్ సరిగ్గా చేయరు. నేను పాస్పోర్ట్ వీసా కోసం అప్లై చేశాను, వాళ్ళు టైప్ చేశారు. పాస్పోర్ట్లో ఉన్నదానికి ఈ అప్లికేషన్లోనికి చిన్న తేడా వచ్చింది. అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది సెట్ అవ్వట్లేదు అన్నారు. మనం చేయని తప్పు అది. సరి చూసుకున్నా అంతా కరెక్ట్గా కనపడద్ది, కానీ చిన్న గ్యాపులు విడవాలంట. ఇలాగ ఉద్యోగులు చేసిన తప్పుకి రైతులు అనుభవిస్తున్నారు ఇవాళ. ఈ భూ వివాదంలో చిక్కున్న ఏ రైతులైనా అడగండి, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో. డబ్బులు ఇస్తేనే కానీ అసలు ఫైల్ కదలట్లేదు, పని చేయట్లేదు, ఎవరితో చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళని కదపలేరు రావడం. దీని అంతటికి కారణం ఎవరు? నువ్వే కదా. పైగా నీదేమైనా మంచి ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన. ఆ భూములు కొల్లగొడ భూములు ఎక్కువ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళందరూ దెబ్బతీయటం చూశాడు. చాలామంది వాళ్ళ పిల్లలు అమెరికాలోనో, లేకపోతే విదేశాల్లోనో, లేకపోతే హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, మద్రాసులోనో ఎక్కడో చోట ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ రైతులు ఇంటికాడ ఉంటారు, వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులు, అన్ని కులాల్లోనూ. వాళ్ళు భూములు దుబ్బేయటానికే ప్లాన్ ఇది. ఎలా చేశారు? ఒక 10 ఎకరాలు సర్వే చేశారు. అంటే నాకు తెలిసిన కొన్ని 2-3 కేసులు చెప్తాను.
వాళ్ళకి మీకు 11 ఎకరాలు 40 సెంట్లు ఉందండి, ఇక్కడ మీ 10 ఎకరాలు కాదని చెప్పారు. ఇదేదో భలే ఉందని అనుకున్నాడు కదా. కానీ అందులో 40 సెంట్లు పలానా వీరవెంకటరావుకి ఉందండి అన్నాడు. అంటే ఈ 11 ఎకరాల 40 సెంట్లు వీరవెంకటరావు ఈయన కలిపి సంతకం పెట్టాలి. ఏం చేసినా అమ్మినా, కొన్నా, కౌలుకి ఇచ్చినా, లేకపోతే ఏది వచ్చినా అది అంత పెద్ద పెంట అండి అది. అంటే 11 ఎకరాలు 10 ఎకరాల వాడు 40 సెంట్లు పేరున్న వాడితో పాటు అది కొత్తగా యాడ్ చేసిందనమాట. అది ఇలా కొన్నాళ్ళు పోయిన తర్వాత అటుతో వివాదం తీసుకొచ్చేస్తారు. ఇది పెద్ద కుట్రండి ఇది. అసలు మామూలు కుట్ర. మనం చూడటానికి ఎర్రోడ్లా కనపడుతుంది. నీకు అంత తెలివి తేటలు ఎక్కడ ఉంటాయని అనుకోకూడదు. లక్షల కోట్లు కొల్లగొట్టేసాడు విజయసాయి రెడ్డిని పక్కనెట్టుకుని. ఎవరిని ఊహించాడా? ఇవాళకి అది బెనిఫిట్ ఆఫ్ డౌటే. రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఇలా చేయొచ్చు అని చెప్పేసి అందరికీ చూపించి షాక్ అయిపోతున్నారు. మిగతా రాష్ట్రాలు భలే కొట్టిరా, మరి తెల్లది ఇది అనుకుంటున్నారు. దానికి మళ్ళీ సర్వేరాళ్ళు, విశిష్టమైన సర్వేరాళ్ళు అంట. అందులో విశిష్టత ఏముంది? ఇప్పుడు నీ ఫోటో వేసినంత మాత్రం కుక్కలు వచ్చేయటం మానేస్తాయా? దాని మీద వాళ్ళకి ఎవరైనా ఒకటి వాళ్ళకి ఏం అనుమతి వెళ్దావు. నీ ఫోటో వేసుకోమని ఎవడు చెప్పాడు? నువ్వు ఇంతకు వేసుకున్నావు. నువ్వు శాశ్వతంగా నీ భూమి అది మీ బాబైనా సంపాదించి ఇచ్చాడా? లేదా మీ తాత అయినా బ్రిటిష్ వాళ్ళకి పందిమావ స్వామి తెచ్చిందని డబ్బులతో భూములు పెట్టుబడి పెట్టాడా? లేకపోతే నువ్వు ఆ రాళ్ళు నువ్వు ఫ్రీగా ఇచ్చావా? నువ్వు స్పాన్సర్ చేసావా ఏమన్నానే? నీ ఫోటో ఎందుకు వేసుకోవాలి? దాని మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద వాటి మీద భర్త జనన మరణ ధృవీకరణ పత్రాల మీద నీ ఫోటో ఏంటి? నీకు ఎవడు చెప్పాడు ఈ సలహా? లేకపోతే నీకే కూతుందా? ఇలాంటి అవలక్షణాలన్నీ దగ్గర పెట్టుకుని సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇన్ని వాళ్ళు ఎర్రి బెంగళప్పల్లా మీ కూడా అన్నట్టు కారుమూరి నాయసరావు అన్నట్టు వెర్రి పప్పల్లా కనపడుతున్నారా? నువ్వు వెర్రి పప్పవా? అంటే ఎప్పుడు కూడా అతని గురించి మాట్లాడకూడదు అనిపిస్తుంది. కానీ ఇలాంటి తింకర శాస్త్రలో వారానికి 15 రోజులకు వచ్చి ఇదివరకు డైలీ వీక్లీ సీరియల్స్ వచ్చి తర్వాత డైలీ కింద మాని ఇతను పక్షపత్రికలాగా 15 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. దావోస్లో పెట్టుబడులు గుమ్మరిచ్చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకునే సమయంలో వచ్చి మాట్లాడితే ఏ రోడ్డు గురించి కాసేపు మాట్లాడుకుంటారు కదా. ఇదిగో మాట్లాడుతున్నాం కదా ఇలాగా. ఈ 5 ఏళ్ళు నీ అరాచకం, నీ భోగోతం గురించి, ఈ భూములు, నీ విశిష్టమైన సర్వేరాళ్ళ గురించి దూదేగినట్టు ఏగేసాం. జనాలకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాం కాబట్టి నేను తరిమి కొట్టారు జనం. అంటే ఇది నేను ఒక మహాయజ్ఞంలా చేశాను, అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాలి నా పేరుని, అలాంటి చోట నా క్రెడిట్ని దొబ్బేస్తున్నారు అన్నది ఆయన ఆరోపణ. అదే నేను ముందే చెప్పాను, క్రెడిట్ ఉంటే దొబ్బేస్తారు, క్రెడిట్ లేనప్పుడు దొంగతనం అసాధ్యం. సువర్ణాధ్యాయం కాదు, అంధకార బంధురం, అది చీకటి రాజ్యం, చీకటి అధ్యాయం అండి. అది ఒక బ్లాక్ పేజీ అంటారు దాన్ని. అతను పరిపాలన అనేటువంటిది మన చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంగా కానీ విడిపోయిన తర్వాత కానీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఆంధ్ర ప్రాంతానికి ఇది ఒక పీడకల, దుస్వప్నం అంటారు దాన్ని. ఈయన మన చెన్నారెడ్డి గారు అబ్బాయి శశిధర్ రెడ్డి గారు చెప్పాడు, సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పను 2010-11లోనే. అలాంటి ప్రమాదం ఇతని వల్ల. దీన్ని ప్రజలు తేరుకుని మాలాటోళ్ళందరం కూడా రోజు చెప్పింది చెప్పి ఇగో ఇంత దుర్మార్గం, మీ భూములు దొబ్బేస్తారా బాబు చెప్పాం. మాకు నిజంగా పని కల్పించాడు అతను. ప్రజలందరూ ఖచ్చితంగా అర్థమైపోయింది ఇతను బొమ్మ. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ పాదయాత్ర చేస్తాడంట. అసలు అప్పుడు ఆ పాదయాత్ర చేయనిస్తారేమో చూద్దారు. ఈ కేసులు విజయసాయి రెడ్డిని నీకు తెగ ప్రేమిస్తున్నాడు కదా. నీకు కొన్ని వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు, దర్యాప్తు సంస్థలో నీకు అనుకూలంగా ఉండబట్టి, రాజకీయ ప్రముఖుల్లో కొంతమంది నీ పట్ల ఉదాసీన వైఖరి, నీ పట్ల ఔదార్యము, మీ మధ్య ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో వాళ్ళు బాగా ఎంత వాటా తినేసి ఉండటం వల్ల నీకైనా హెల్ప్ చేస్తున్నారేమో. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టం అనేటువంటిది నీ మెడ మీద కత్తే. ఈ కేసులు ఏదో రోజు ఆ కేసులకు నువ్వు ఆ కారాగార వాసం తప్పదు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఈ ప్రభుత్వానికి. నువ్వు 1.5 సంవత్సరం తర్వాత చేస్తానంటున్నావు. నువ్వు నీకు ఆ స్పృహ ఉంది. ఇప్పుడే చేస్తే చీ కొడతారని తెలుసు నీకు. ఇంకా ప్రజలకి చాలామందికి ఈ ప్రభుత్వానికి తెలియట్లేదు, కానీ నీకు ఏదో ఉందనుకుంటున్నారు. కానీ నీకు తెలుసు జనాల్లోకి వెళ్తే అంత చీ కొడతారు. ఎందుకంటే రప్పని నరికేస్తాను, పెట్టుబడిదారులతో అరెస్ట్ చేస్తాను, అధికారులు ఎక్కడో లాక్కొచ్చి గొడ్లోడు తీసుకొడతాను, ఇలాంటివి మాట్లాడిన తర్వాత అసలు నీకు ఏ రకంగా స్పృహలో సోయిలో ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే నేను కావాలని డైవర్ట్ చేస్తున్నారా, లేదంటే నువ్వు ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే ఉంటానని చెప్తున్నావా? రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఇలాంటివన్నీ ముడ్డి కింద పెట్టుకుని నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యం, విషపూరితమైన మద్యాన్ని అమ్మి వాళ్ళ ప్రాణాలు హరించావు. ఇసుకలో దోపిడీ చేసావు, ల్యాండ్లో దోపిడీ చేసావు, శాండ్లో దోపిడీ చేసావు, అన్ని రకాలుగా దోపిడీ చేసి అప్పు తెచ్చిన డబ్బులు కూడా కొల్లగొట్టేసి
పంచాయతీరాజులు మింగేసి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను కూడా నువ్వు పొట్లం కింద కిళ్ళి కింద వదిలేసావు. అసలు నీకేం అర్హత ఉంది పరిపాలించడానికి? పైగా క్రెడిట్ చోరీ. నీకేం క్రెడిట్ ఉంది? నీ 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 క్రెడిట్ ఏంటంటే అరాచకం, అవినీతి, దోపిడీ, దుర్మార్గం, దండుపాళ్ళెం బ్యాచ్ని కట్టడం, అడ్డగోలుగా మాట్లాడడం, బూతులు తిట్టించడం. ఖచ్చితంగా ఈ క్రెడిట్ని ఎవడో చోరీ చేయడు. ఎందుకంటే అశుద్ధాన్ని ఎవడన్నా ముట్టుకుంటాడా? దూరంగా పోతారు. తొక్కితే కూడా అంటుకుంటుందని వెంటనే గడిగేసుకుంటారు. మీరు అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే నువ్వు వచ్చి మాట్లాడితే కొన్నాళ్ళు 2 రోజులు చెప్పుకుంటారు, వినోదం నువ్వు మాట్లాడతావు. అది ప్రెస్ మీట్ కాదు, నీ తాలూకు ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వెళ్ళగక్కే మీట్ అది గుర్తుపెట్టుకోవాలి.